అలవాటు పడిపోయాను. ఇలా ముందుకు వెళ్ళిపోతున్నది నా జీవితము. ఒక రౌడీగా మారిపోయాను. ఎందుకు ఇలా జరిగింది అంటే కేవలము తల్లిదండ్రులే. వారు నోటుతో శపించారు, జీవమరణములు నాలిక వశము. రౌడీ అన్నారు కదా, అయిపోయాను రౌడీ. రౌడీకి అన్ని అలవాట్లు ఉంటాయి. ఈరోజు మీకు అడుగుతున్నాను తల్లిదండ్రులుగా, ఒకవేళ మీరు అలాంటి వారు ఒకళ్ళు కొట్టి మీ పిల్లల్ని బాధ పెడితే ఈరోజు ఆ శాపాన్ని వెనక్కి తీసుకోండి. ప్రభువా, నా బిడ్డలను దీవించు ప్రభువా, నా బిడ్డలను కాపాడు ప్రభువా, పరిశుద్ధంగా ఎదిగే భాగ్యం, మంచి జీవితమే ప్రభువా, నా బిడ్డలను వాడుకో ప్రభువా. ఈ లోకంలో వద్దు ప్రభువా, ఈ లోకంలో నేను చాలా చూస్తున్నాను, చనిపోతున్నారు చిన్న వయసులో. ఈరోజు మీకు అడుగుతున్నాను, శాపాన్ని క్యాన్సిల్ చేసుకోండి. దేవుడు అడుగుతున్నాడు, మీ నోటితో ఏం మాట్లాడితే అదే. అలా నా జీవితంలో అలా జరిగినప్పుడు ఈరోజు నేను అంటాను, యవనస్తులకి అడుగుతున్నాను, మీరు తల్లిదండ్రులు ప్రేమించే మనసుతో ఉన్నారా? మరి నేను మా అమ్మని నాన్నని కొట్టడం మొదలు పెట్టాను. బైబిల్ గ్రంథంలో మీకు ఇద్దరు చూపిస్తాను. నా సాక్ష్యంతో మాత్రమే ఈ యొక్క అరగంట కరెక్ట్గా ఈ లోకంలో ఏం జరుగుతుందో అదే నా జీవితంలో జరిగింది కనుక, అదే ఇప్పుడు కూడా ఈ లోకంలో జరుగుతుంది కనుక, మీరు కానీ రిలీజ్ అవ్వకపోతే నాలాంటి జీవితము, నాలాంటి రౌడీ మీ ఇంట్లో తయారవుతాడు. కానీ దేవుడు కృపలో నేను ఉన్నాను కనుక బ్రతికి ఉన్నాను. ఎంతమంది యవ్వనస్తులు, స్త్రీలు కానీ పురుషులు ఎలా చనిపోతున్నారో మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎప్పుడైతే నా జీవితంలో రౌడీగా మారానో, ఫ్రెండ్స్ పెరిగిపోయారో, ఇంకా మందుకు అలవాటు పడ్డాను. ఈరోజు ఆ మత్తు బానిస ఎలాంటిదంటే మీకు వివరిస్తాను. తల్లిదండ్రుల విషయంకి వస్తే పిల్లలు ఎవ్వరు కూడా ప్రేమించలేకపోతున్నారు. మీకు బైబిల్ గ్రంథంలో సంసోను విషయంలో మీరు చూసే ఉంటారు. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మీరు చదువుకోండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకోండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో 19 నుంచి చదువుకుంటే సంసోను కళ్ళు చిన్న వయసులో తీసేశారంట. అవి తీసేసి ఏమన్నా బాక్స్లో పెట్టారంటారా, దాచారంటారా? ఒక వాక్యం చదివితే ఆ వాక్యం చదవండి, అయ్యగారు మైక్ పెట్టుకోండి, అయ్యగారు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మధ్య మధ్యలో వాక్యం చదివిస్తాను, సాక్ష్యము వాక్యం వెళ్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఒక యవ్వనుడు దేవుడు మాట వినక, ఒక అభిషక్తుడు దేవుడు మాట వినక ఒక చిన్న వయసులో ఎలా చనిపోయాడు? బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కయ్యేను శపించబడ్డాడు, అబ్షాలోము చనిపోయాడు, చాలా మంది ఉన్నారు. కానీ సంసోను విషయంకి వస్తే ఫిలిప్స్ వారు అంటారు, వాడి గర్వం అనగొట్టేలమ్మా అంటాడంటే ఈయనకి ఏమొచ్చిందంట? బలం బట్టి గర్వం వచ్చిందంట. దేవుడు మాటను పక్కన పెట్టాడు. తల్లిదండ్రులు ప్రేమించలేని పరిస్థితి అయిపోయింది. ఎక్కడో ఒక అమ్మాయిని చూశాడు, నేను ఆ అమ్మాయినే చూసుకుంటానని పట్టుపట్టాడు. తండ్రి వద్దన్నాడు, బలవంతంగా చేసుకున్నాడు. చేసుకున్న అమ్మాయి బ్రతికుందా? చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పోయినా లెవెల్ అయ్యాడా? లేదు. లోకంలోకి వెళ్ళిపోతున్నాడు, ఇంక మత్తులో పడిపోతున్నాడు, పాపంలోకి వెళ్ళిపోతున్నాడు. దాన్ని బట్టి ఈరోజు మీకు చెప్తున్నాను, చిన్న వయసులో ఒక యవ్వనస్తులు చనిపోతున్నారంటే సామెతలు 30:17 ఒక్కసారి చదవండి గారు. 30:17 సామెతలు 30:17. అలాగే లేవియలు కాండం 20వ అధ్యాయం కూడా ఒక్కసారి తీయండి. సామెతలు. తండ్రిని అపహాసించి తల్లి మాట విననున్నని వాని కన్ను, లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. చాలు. లేవియలు కాండం 20వ అధ్యాయంలో 8, 9 వచనాలు. లేవియల్. ఇక నేనైతే బైబిల్ ఓపెన్ చేయను, దేవుడు మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయం 8, 9 వచనాలు. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను.
ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించును వానికి మరణ శిక్ష విధింపవలను. హల్లెలూయా. వాడు తన తండ్రిను తల్లిను దూషించెను గనుక తన శిక్షకు తానే పాత్రుడు. హల్లెలూయా చెప్దామా? ఎవరైతే ఈరోజు కాలేజీకి వెళ్ళిన అమ్మాయి అండి, అమ్మ పాపం కూలికి వెళ్ళి పాపం అంట్లు తోమి చదివిస్తుంది. నాన్న చచ్చిపోయాడు. కాలేజీకి వెళ్ళిన అమ్మాయి వాళ్ళ అమ్మని ఏమంటుంది తెలుసా? నీకేటమ్మా ముసలైపోయావా ముసలిదానా? ఇలా మాట్లాడుతున్నారు. కాలేజీకి వెళ్ళి కుర్రోళ్ళు, ఉద్యోగం చేసిన కుర్రోళ్ళు, కొత్తగా పెళ్ళి అయిపోయిన వారు కూడా తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా? నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మీకు 4 రోడ్లు సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా ఏ సెంటర్కైనా వెళ్ళి చూడండి, 99% 1%, 99% ఇక్కడ ఒక అబ్బాయి బోర్డు కనిపిస్తుంది. ఈ అబ్బాయి ఎందుకు చచ్చిపోయాడండి చిన్న వయసులో అంటే ఏమంటున్నారు తెలుసా బంధువులు? అదండి వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి చదివిచ్చే కాలేజీకి పంపించారండి. ఈడేమో ఫ్రెండ్స్తో తిరిగి మందు తాగి యాక్సిడెంట్తో చచ్చిపోయాడండి. ఇలాంటి వాడు బతికిరా సచ్చినా ఒకటే. ఆడు ఎలాంటి మాట్లాడాడు తెలుసా? వాళ్ళ అమ్మని నాన్నని, వాళ్ళ అమ్మను కొడుతుంటే మేము చూడలేకపోయామయ్యా. వాళ్ళ నాన్నని భయంకరమైన బూతులు, అమ్మని భయంకరమైన బూతులు. చచ్చిపోరా? తల్లిదండ్రుల్ని దూషిస్తే చచ్చిపోతారంటున్నాడు కదా బైబిల్ గ్రంథం. చచ్చిపోరా? ఈ సెంటర్లో ఒక అమ్మాయి ఫోటో కనిపించింది.